హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చికెన్ దమ్ అన్ని మిక్స్ చేసి ఎట్లా ఉంటుంది అట్లా మనం చికెన్ పలావ్ చేసేసుకుందాం. వచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం పొయ్యి మీద మనం కుక్కర్ పెట్టేసుకుందాం. సింపుల్గా వేసేసుకుందాం. ఎంతోమంది మసాలాలు వేస్తారు, అవి ఏం చేయకుండా సింపుల్గా వేస్తాం. చూసేసేయండి. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాము. దీంట్లోకి ఆనియన్, కళ్యామాకు, పచ్చిమిర్చి మసాలాలు వేస్తారు. కాకపోతే నేను మసాలా వేయను. దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి ఇవన్నీ మిక్సీ చేసుకొని పొడి చేసుకుంటా. ఆ పొడి వేస్తా. ఇది ఇక్కడ మనకు ఆనియన్ గోలుతుంది కదా. ఒక సైడ్ నేను చికెన్ నీట్గా కడుక్కొని పెట్టుకున్నా. ఇదెంత కేజీ చికెను. కేజీ చికెన్కి కేజీ రైస్ వేయాలి. ఇది గోంగూర పలావ్. ఇది పక్కన పెట్టేస్తున్నా. గోంగూర కూడా తీసుకున్నా. అంతలోపు మనం ఏం చేద్దామంటే, ఒక సైడు నేను గోంగూర పెట్టుకుంటున్నా. దీన్ని ఫస్ట్ మనం ఉడికిద్దాం కొంచెం లైట్గా. ఎండుకారం వేసుకోవచ్చు, మన ఇష్టము. పచ్చికారం వేసుకోవచ్చు. నేను ఈరోజు పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తుంటే గ్రీన్గా చూడడానికి బాగుంటుంది. ఇది ఒక కట్ట కొంచెం మనకి ఇట్లా పట్టుకుంటే 2 పిడికలు వస్తే సరిపోతుంది. అంతలోపు ఇక్కడ ఉల్లిగడ్డ గోలుతుంది. ఇది ఇక్కడ గోలుతుంది. ఇక్కడ ఇది ఇందులోనే పచ్చిమిర్చి వేస్తుంది. ఇందులో నేను ఒక 20 వేసుకున్నా. ఇప్పుడు గోంగూర, పచ్చిమిర్చి 2 కొంచెం మంచి ఉడకాలి. అంతలోపు ఇక్కడ చికెన్కి రెడీ అయిపోతుంది. ఇది చికెన్ పలావ్, చికెన్ గోంగూర పలావ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మంచి ఆనియన్ బ్రౌనిష్ రావాలి. ఎంత బ్రౌనిష్ వస్తే అంత టేస్ట్ అవుతుంది. కొంచెం లైట్గా జీలకర్ర వేస్తుంది. దీనికి తగినంత పసుపు. ఇప్పుడు ఇందులోనే నేను చికెన్ వాష్ చేసి పెట్టుకున్నా కదా, ఆ చికెన్ వేస్తున్నా. సింపుల్ ప్రాసెస్. ఒక 1/2 అవర్ అయిపోతుంది మనకి. ఎప్పుడన్నా పిల్లలు ఇంట్లో మమ్మీ నాకు చికెన్ పలావ్ కావాలని అడుగుతారు కదా, వాళ్ళకి వేడిగా ఇట్లా చేసేయండి. సూపర్ ఉంటుంది. ఇష్టపడతారు పిల్లలు ఎక్కువ. నేను మంచిగా కలుపుకున్నాను. ఇట్లా మంచిగా పట్టుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. అది ఒక సైడు. ఇక్కడ ఇది అయిపోతుంది. పచ్చిమిర్చి, గోంగూర. దీనికి తగినన్ని నేను మిరపకాయలు తీసుకున్నా. క్వాంటిటీ ఒక 20-25 ఉంటుంది. దీంట్లో చికెన్కి, రైస్కి కాబట్టి 2కి తీసుకున్నాం. ఇందులో గోంగూర, పచ్చిమిర్చి, ఇంతకుముందుకు మనం పక్కకు ఉడికించినాం కదా అది, దాంతోపాటు కొంచెం కొత్తిమీర. ఇది మొత్తం ఇంతకుముందుకు నేను మీకు చూపించిన కదా
ఏమేమి ఉన్నాయో అవన్నీ మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం చికెన్. ఇంత ముందుకు దీంట్లో ఒక పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి వేసిన, మళ్ళీ ఇందులో కొంచెం కొన్ని మిర్చిలు వేసిన సరిపోతుంది. పులుపు ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువనే వేసుకోవాలి, ఒక 2-3. చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది మంచిగా ఇది మొత్తం చికెన్కి పట్టుకోవాలి మంచిగా. ఒక 10 minutes దీన్ని వదిలేసినాం అనుకో, దీనికి వేసిందంతా పట్టుకుంటుంది. నేను దీంట్లో ఉప్పు ఇట్లా వేయలేదు, వేస్తా. సాల్ట్ ఇప్పుడు వేస్తే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. పులుపు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చూడండి మంచిగా ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. నేను చెప్పినాను కదా మీకు ఇంత ముందుకు మసాలా వేస్తాను నేను. ఇదిగో మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఇట్లా సన్నగా పొడి. చూడండి ఇంత సన్నగా ఉంది ఈ పొడి. చాలామంది మసాలాలు వేస్తారు, నేను అట్లా వేయను, ఇట్లా పొడి వేస్తాను. ఈ సన్న మసాలా ఇది మంచిగా పట్టుకుంటుంది. కొంచెం వేస్తాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఘాట్ అవుతుంది. ధనియాల పొడి, ఇది చికెన్ మసాలా. ఇది మనం బిర్యానీ టైప్ చేస్తున్నాం కాబట్టి మసాలా. దీన్ని మంచిగా కలుపుకున్నాం. ఆల్రెడీ చూడండి లైట్గా గ్రేవీ వస్తుంది ఉడుకుతున్నప్పుడు. మంచి స్మెల్ వస్తుంది గాయ్స్. ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇప్పుడే. చూద్దాం, దీన్ని ఒక 10 minutes వదిలేసేద్దాం. దీన్ని మంచిగా ఇట్లా మూత పెడితే ఈ మసాలా అనేది ముక్కకు మంచిగా పట్టుకుంటుంది. ఇంతకుముందు మనం 10 minutes పెట్టినాం కదా, 10 minutes అయింది. చూద్దాం, వస్తుంది పైకి ఆయిల్ వస్తుంది. అంతే. దీంట్లో మనం ఇప్పుడు రైస్ వేసుకున్నాం. ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా, కేజీ చికెన్కి కేజీ రైస్. ఇది కేజీ చికెన్, ఇది రైస్, కేజీ రైస్ ఇందులోనే వేసేసుకోవాలి బియ్యం. దీన్ని ఇప్పుడు ఒక 5 minutes ఈ మసాలాకి మంచిగా పట్టేటట్టు కలుపుకున్నాం. ఒక 5 minutes అంతే సరిపోతుంది. చూడండి 5 minutes అయింది. ఇందులో బియ్యంకి నేను కొలత నీళ్ళు తీసుకున్నా. గ్లాస్కి గ్లాస్న్నర సరిపోతుంది. చికెన్కి సరిపోతుంది, రైస్కి సరిపోతుంది. దీన్ని మంచిగా కలుపుతున్నాం. ఇంతకుముందుకి ఇందులోనే చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసినాం కాబట్టి మంచిగా పట్టుకుంటుంది ముక్కకి. ఇప్పుడు అన్నంకి ఇట్లా పట్టుకుంటుంది మంచిగా. మనం దీనికి ఉప్పు చూసుకుందాం. సరిపోయింది, అన్నీ సరిపోయినాయి.
ఇప్పుడు దీన్ని మనం ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసేద్దాం. ఒక 15 మినిట్స్, ఒక 2 విజిల్స్ రావాలి అంతే. వెయిట్ చేద్దాం వచ్చేదాకా. అయిపోయింది మన పలావ్, చూసేద్దాం. అంతే, వేడి వేడి పలావ్ రెడీ. ఓకే బాయ్, థ్యాంక్ యూ, బాయ్ వీడియో.